పల్లెటూరులో వాళ్ళు ఏమనుకున్నారంటే ఆడేంత హైదరాబాద్లో మంచిగా బతుకుతున్నాడు బిందాసున్నాడు అనుకుంటు. కానీ అలాగే తెలియని విషయం ఏంటంటే 30 రోజులు కష్టం చేస్తే అకౌంట్లో పడ్డ జీతం 3 గంటల్లో అయిపోతుంది. అదేందో మరి నాకు విచిత్రంగా ఉంది, నాకే తెలియట్లేదు. ఇక్కడ హ్యాపీగా బతుకుతున్నాం. ఇక ఈ 3 గంటలు అయిపోతుంది కదా, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఏం చేయాలి, అప్పులు స్టార్ట్ చేయాలి. నెల వచ్చేంత వారకల్లా అప్పులు స్టార్ట్ చేసి ఆ నెలనాడు వస్తే జీతం వస్తుంది కదా, ఆ జీతానికి ఇది ట్రయల్ అయిపోతుంది. ఓసారి అప్పు ఎక్కువ అవుతుంది, జీతం తక్కువ అవుతుంది అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకేం హైదరాబాద్ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఏం హ్యాపీగా ఉంటాం, ఇక్కడ 1000 రెంట్లు, 1000 స్కూల్ ఫీజులు కట్టుకుంటూ ఇక్కడ బ్రతకాలంటే బా చాలా కష్టం. నాకైతే అవ్వట్లేదు, ఎందుకంటే ఊర్లో ఇల్లు లేదు, పొలం లేదు. కాబట్టి నాకు వచ్చిన డ్రైవింగ్ జాబ్కు దూరం పోలేక ఏదో ఒక దగ్గర ఉండాలనే ఆతృతతో హైదరాబాద్లో బతుకుతుంది తప్ప. కానీ హైదరాబాద్లో ఉండడం శుద్ధ వేస్ట్. నాకు తెలిసి మాత్రం నాకైతే ఉండాలని ఇంట్రెస్ట్ లేదు. బట్ వేరే గత్యంతరం లేక హైదరాబాద్లో ఉంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కద్దాం. నేను చెప్పింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. ఒక లైక్ వేసి కామెంట్ పెట్టండి. ఓకేనా, బాయ్.